ఓం గం గణపతయే నమః. కాకానీనాథ కరుణారసపూర్ణ సింధో భక్తారిభంజన నిరంజన దేవబంధు దేవేంద్ర మౌళిమణి మండిత పాదయుగ్మ శ్రీమల్లికేశ్వర పరాత్పరవై నమస్తే. శ్రీరామచంద్రుడు ఇంకా అనేక పురాణ పురుషులే కాక శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉన్నది. ఇప్పుడు మనం కాకాని క్షేత్రం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న మల్లికార్జునుని భ్రమరాంబను శ్రీశైలంలో నెలవైన మల్లికార్జునుడు భ్రమరాంబల అంశలంటారు. దీనికి నిదర్శనముగా శ్రీశైల స్థల పురాణంలో శ్రీ మల్లికార్జుని అంశావతారములను వివరించేటప్పుడు కాకాని యొక్క ప్రశస్తి కూడా చేయబడింది. ప్రాచీన క్షేత్రం అంటేనే అనేక గాథలుంటాయి. మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని గాథలు తెలుసుకుందాము. ఇంద్రకీలాద్రి, విజయవాడలో కనకదుర్గమ్మ కొలువై ఉన్న కొండ గురించి, గర్చపురికి అంటే గుంటూరు మధ్య గల ఒక సుందరవనంలో పూర్వం ఒక సిద్ధయోగి చాలా కాలం పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిద్ధయోగి పరమేశ్వరుని ఆ స్థలమందే ఉండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభుగా వెలిశాడు. ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి అంటే నేడి మంగళగిరి వైపు నుంచి ప్రయాణించుచు మధ్యగల ఒక సుందరవనాన్ని చూసి కొంతకాలం అక్కడ ఉన్నారు. అదే ప్రస్తుతం కాకాణి. మునీశ్వరులు ఈశ్వరుని సేవించుచుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ అక్కడ సంతోషముగా ఉండసాగిరి. ఆ వనము క్రమముగా ఒక గ్రామముగా ఏర్పడినది. సిద్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో నృత్య గీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు. అందుకే ఈ ప్రదేశానికి సిద్ధయోగ సమాజం అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళ తాళాలతో నృత్య గీతాలతో స్వామిని సేవించడానికి వస్తూ ఉంటారు. పరమేశ్వరుడు ఇక్కడే ఉండిపోవటం వల్ల భ్రమరాంబిక దిగులతో స్వామిని వెతకడానికి తన చెలికెత్తులను పంపింది. వారు ఇక్కడ స్వామిని చూసి దేవికి వార్తలు తెలియచేశారు. ఈశ్వరుడు కూడా తన స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకుని తన భక్తగ్రేసరులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడడానికి ఇక్కడ లింగ రూపంలో స్వయంభూగా వెలిశాడు. తర్వాత కాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్థాలను సేవిస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి పూజలు చేశాడు. ఈశ్వర సంకల్పం వల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలని అనిపించింది. వెంటనే అనేక ఋషిపుంగవులకు ఆహ్వానించి యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు. భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది. యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది: ఓ మహర్షి, నేను కాకాసురుడనే రాక్షసుడను. బ్రహ్మ ఇచ్చిన వరం చేత దేవతలకు ఇచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు. నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు? నీ యజ్ఞం సఫలం కావాలంటే నేను ఉపాయం చెబుతాను. నువ్వు పవిత్ర జలాలతో పవమాన అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీద చల్లు. పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల నేను ఈ రూపంలో ఉన్నాను. మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగే మోక్షం వస్తుంది. మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది. భరద్వాజ మహర్షి ఆ విధంగా చేయగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి మహాశివుని మల్లెపువ్వులతో పూజించి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. మల్లెపువ్వులతో పూజింపబడడం చేత కూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్థిరపడింది. ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది. తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటి నుంచి ఉన్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడిన ప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి. శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి
ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు. ఈ క్షేత్రం గురించి ఇంకొక కథ, పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు. ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్ఠించి పూజించి తరించిన చోటుగా గ్రహించి ఆ చోటును ఆకర్షించి ప్రజలను రక్షించడానికి ఆ లింగమునందు ఆవిర్భితుడై ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అగస్త్య మహర్షి తన దక్షిణ దేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి శిష్యులతో సహా కాలినడకకు వెళుతూ త్రోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు. స్వామిని సేవించిన తరువాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం అయ్యింది. ఇక్కడ భ్రమరాంబ, మల్లికార్జునులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అందుకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించడం, నాగప్రతిష్ఠ చేయడం, ఇంకా పిల్లలు కలగని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టి స్వామివారికి మొక్కుకోవడం చేత పిల్లలు కలుగుతారని ఇక్కడ ప్రసిద్ధి. శ్రీకృష్ణదేవరాయని ఆస్థానమున గల మంత్రి రెంటూరి చిట్టరుసది ఈ గ్రామముని చెబుతారు. ఒకసారి రాయలవారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మంత్రి కోరిక మీద ఇక్కడ బస చేశాడు. అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషములను తెలిపి ఆలయమును జీర్ణావస్థలో ఉండుట వలన పునరుద్ధరించవలసిందిగా కోరారు. రాయలు తన మంత్రి చిట్టరుసికి కావలసిన ధనం ఇచ్చి ఆలయము పునర్నిర్మాణానికి ఆనతినిచ్చారు. తాను కూడా మనసులో తనకి పుత్రుడు కలిగితే స్వామి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. తర్వాత రాయలుకి పుత్రుడు కలగడం, అతనికి సదాశివరాయలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన మారిచి పరిణయంబు అనే కావ్యములో వ్రాయబడ్డది. శాసనము ద్వారా కూడా తెలియచున్నది. ఈ దేవాలయ ప్రాంగణంలో రాహుకేత గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి. సర్పదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. తరువాత చాలా కాలానికి క్రీస్తు శకం 1911లో కాకాని వాస్తవ్యులైన కొల్లిపర్ర వెంకటరత్నం గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి పునఃప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రులు, పెద్ద నందీశ్వరుడు, శివతాండవమూర్తి, మహిషాసుర మర్దని, సుబ్రహ్మణ్య స్వామి దేవతామూర్తులని కళ్యాణ మండపాన్ని చూడవచ్చు. సంతానము లేనివారు, రోగగ్రస్తులు ఒక మండలం రోజులు దీక్షతో రోజు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివక్షేత్రమైన సత్యనారాయణ వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి. పాల పొంగలి నివేదన ఇక్కడ ప్రత్యేకత. పరవటి దినాలలో భక్తులు ఇక్కడే పాల పొంగలి వండి స్వామికి నివేదన చేసి తాము ప్రసాదంగా తీసుకుంటారు. ఆ సమయాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పరవటి రోజుల్లోనే కాక భక్తులు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటారు. ఈ కాకాని గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరి ఉండడం మూలాన బస్సు సౌకర్యం కూడా చాలా విరివిగా ఉంటూనే ఉంటుంది. ఇక దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.